హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఏం చేస్తున్నానో చూద్దరండి. చెప్పను, మీరే చూడండి. రండి చూడండి. పీతలు చూసారా? ఇప్పుడు వీటిని క్లీన్ చేస్తాను. ఈరోజు పీతల కర్రీ చేద్దాం. పీతలు మీలో ఎవరికంటే బాగా ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. పీతలు క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదిగో బాణీ పెట్టాను, స్టవ్ వెలిగించాను, ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక అవి పచ్చిమిరపకాయలు, వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను, కొంచెం జీలకర్ర, కొంచెం స్లో పెట్టుకుందాం. ఇవి ఏగేలోపు మసాలా వేసుకుందాం. అవి వేగే లోపల ఒక ఉల్లిపాయ, మసాలాకి ఎక్కువ ఉల్లిపాయ వేస్తే తీపి వచ్చేస్తుంది. ఒక ఉల్లిపాయ, కొంచెం అల్లం, కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర, లవంగాలు కూడా ఎక్కువ వేసుకోకూడదు దీంట్లో, కొంచెం వెల్లుల్లి రబ్బలు, తర్వాత కొంచెం గసగసాలు, సరిపోతాయి. ఇవి బాగా మిక్సీ పెట్టేసుకుందాం మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఇది ఇప్పుడు ఈ వేగిపోయినవి దీంట్లో వేసుకున్నాను. మసాలా పేస్ట్ చేసి వేసాను. దాంట్లోకి ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు, కారం, వేసుకొని బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు బాగా మూత పెట్టేస్తాను. 2 నిమిషాలు మగ్గనిద్దాం. అవి మగ్గాలి, మగ్గితేనే బాగుంటుంది. 2 నిమిషాలు మూత పెట్టేస్తాను. ఇప్పుడు మసాలా మగ్గింది చూద్దాం. ఓకే, బాగా మగ్గింది నూనెలో మసాలా. ఇప్పుడు దీంట్లోకి క్లీన్ చేసుకున్న పీతలు ఉన్నాయి కదా, అవి దీంట్లో వేద్దాం. ఎవరికైతే ఇవి నాకు పట్టుకోవాలన్నా కూడా భయం వేసేది. ఇప్పుడు కూడా ఇవి బయట చేయించే తీసుకొస్తారు. ఎవరికి నేను అసలు పీత అనేది ముట్టుకునేదాన్ని కాదు, తినేదాన్ని కాదు, కానీ కర్రీ మటుకి చేసేదాన్ని. నేనైతే తినేదాన్ని కాదు. ఇప్పుడిప్పుడే కొంచెం ఇవి ఎలా ఉందని టేస్ట్ చేస్తున్నాను. వేస్తాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్నాం. ఇప్పుడు వీటికి ఏంటంటే మసాలా పట్టాలి. వీటికి ఈ మసాలా వీటికి పడితే
బాగుంటుంది. కలుపుకున్నాం కాబట్టి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. వదిలేస్తే మసాలా వాటికి పడుతుంది బాగా. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేస్తే మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు అది మగ్గుతుంది కదా, ఈలోపు ఇగో చింతపండు ఇంత తీసుకుంటే చాలు. తీసుకొని వాటర్లో కొంచెం నానబెట్టుకొని ఉంచుకుంటే అది మధ్య లోపల ఇది చింతపండు. చింతపండు నానబెట్టాను, అది మధ్య లోపల ఇది నానుతుంది. తర్వాత చింతపండు పులుసు పోద్దాం. చాలా బాగా పట్టింది. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు వేసుకుందాం. ఇంకొంచెం వాటర్ పోసుకొని మీడియంలో పెట్టుకోవాలి, హైలో పెట్టకూడదు. హైలో పెడితే అవి అంటుకుంటుంది, ప్లస్ ఆ పీతల్లోకి మసాలా ఎక్కదు. పులుసు పోసాక కూడా మీడియంలోనే పెట్టుకోవాలి. కొంచెం వాటర్ పోస్తాను, సరిపోతుంది. ఇలా ఒక్కసారి కలుపుకొని మీడియంలో పెట్టుకున్నాను. మూత పెట్టేస్తున్నాను. ఒక పావుగంట ఉంచితే చాలు. కూర రెడీ అయింది, చూద్దాం రండి. ఉడికిపోయింది, బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని అయిపోయింది. వేసుకున్నాను కొత్తిమీర. స్టవ్ ఆఫ్ చేసుకో. పీతల కూర రెడీ.